మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రసాభాస నెలకొంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు కార్యకర్తలకి టికెట్లు కేటాయించకుండా కొత్తగా చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారని గొడవకు దిగారు. కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్కి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఆశావహుల్లో కూడా తమ పేరు లేదని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే వారంతా గొడవకు దిగడంతో ఆయన సమావేశంలోనే మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రసాభాస నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి సమావేశంలో గొడవ జరిగినా కూడా వాళ్ళెవరిని వారించకుండా మరి జూపల్లి కృష్ణారావు సమావేశించి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడొచ్చు? సీతారామరాజు, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కేతనపల్లి మున్సిపాలిటీ సంబంధించిన కార్యకర్తల సమావేశంలో జూపల్లి కృష్ణారావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సమక్షంలో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల టికెట్లకు సంబంధించిన ఆశావాలు చాలా మంది జిల్లా అధ్యక్షునికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో కొంతమంది మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కాకుండా ఈ మధ్య వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళని ఆశావాళ్ళ లిస్ట్ లో పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డికి, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్త కళ్యాణ్ మధ్య వాగ్వాదం, తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు, తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులకే ఇస్తున్నారు, డబ్బులున్న వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్న వ్యక్తులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పేసి మంత్రి జూపల్లి ఎదురుగానే కార్యకర్తలకు అదేవిధంగా జిల్లా అధ్యక్షుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తమ ఆవేదన వెళ్ళబుస్తున్నటువంటి కార్యకర్తలను అక్కడి నుంచి తోసేయడంతో అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించడం జరిగింది. అయితే ఒక పక్క రసభాస జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి జూపల్లి కృష్ణారావు అక్కడి నుంచి బయలుదేరి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ లో పర్యటనకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. సీతారామరాజు. శ్రీనివాస్, అంటే ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంలో మరి క్లారిటీ వచ్చిందా ఆ ఏరియాలో? రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడం, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ 1-2 రోజుల్లో వెలువడం ఉందని చెప్పడం, అదేవిధంగా నిన్న మంత్రివర్గం కూడా మేడారం సమావేశం సందర్భంగా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే చాలా మంది ఆశావాళ్ళు టికెట్ల కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ దగ్గరికి, అదేవిధంగా స్థానికమైనటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు పరిధికి సంబంధించి కూడా జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి దాంట్లో ఇన్ఛార్జ్ కూడా ఉండడం జరిగింది. నేపథ్యంలో ఈరోజు సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలా మంది ఆశావాళ్ళు అయితే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా తనకి టికెట్ ఇవ్వాలని చెప్తున్నప్పుడు కూడా ఈ మధ్యలో పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకు, డబ్బులు ఇస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రమే టికెట్ ఇచ్చారు. గత సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా డబ్బులు చేతులు మారాయి, అదేవిధంగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకే కాంగ్రెస్ మద్దతు పలికింది అనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి స్థానికమైనటువంటి నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే జూపల్లి దృష్టిలోకి వెళ్లకుండా ఉండేందుకే అక్కడ ఎవరైతే ఆవేదన వెళ్ళబోతున్నారో ఆ కార్యకర్తలు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. అది నేపథ్యంలో అక్కడైతే కొంతమేర వాగ్వాదము, తోపులాట జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా విజువల్స్ లో మనం చూడవచ్చు. సీతారామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.